హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వాటర్ ఎంత బాగున్నాయి కదా. ఇది వచ్చేసి వినాయకులు వేస్తాం చూడు అక్కడ అనమాట. ఆ ప్లేస్లో వీడియో తీసింది చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం ఫుల్ వాటర్ అనమాట, అక్కడికి ఇక్కడికి ఫుల్. ఎక్కడ చూసినా అనంతపూర్లో వాటర్ అనమాట. చాలా అంటే చాలా లోతున్నాయి. ఇదిగోండి విష్ణుగాడు కూడా వస్తున్నాడు. విష్ణు కూడా వస్తున్నాడు. ఇక్కడ ఏం కదా, ప్యాంట్ పైకి పెట్టుకో. ఇది వరకు మాట్లాడుకున్నట్టే ఫుల్ అంటే మాకు రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏ కాలువైనా ఏ డ్యామ్ అయినా ఏ ఏరైనా ఫుల్గా పారుతున్నాయి అనమాట. అంత ఎక్కువ వర్షాలు వచ్చేసాయి. వడగండ్ల దెబ్బలకి మామిడి చెట్లన్నీ రాలిపోయాయి అనమాట. మీకు లాస్ట్లో అది కూడా మీకు ఒక్కసారి లాస్ట్లో బిట్ యాడ్ చేస్తాను, మీరే ఆశ్చర్యపోతారనమాట ఇంత పెద్ద నష్టం జరిగిందా అనంతపూర్లో అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిషెస్ అనమాట, చిన్న చిన్న ఉన్నాయన్నమాట. విష్ణు అయితే ఆ చేపలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, బట్ అవి దొరకట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వర్షాల కారణంగా ఇక్కడ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. అటు సైడ్ ఇల్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అంటే ఈ కాలువ అవతల కూడా ఇల్లు ఉన్నాయి. దాటుకోవడానికి ఇక్కడ వాళ్ళు పోల్స్ వేసుకున్నారు, కరెంటు స్తంభాలు ఉంటాయి కదా అవి. కానీ ఏంటంటే అవి మరీ చిన్నగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, నడవడానికి చాలా అంటే చాలా భయంగా ఉంది. మనం అనుకుంటాం కానీ వాటర్తో చాలా ఎంజాయ్ చేయొచ్చని, కానీ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. వాటర్లోకి వెళ్ళడం కానీ లేదా దాంట్లో నుంచి బయటికి రావడం కానీ మన చేతుల్లో ఏముండదు అనమాట. ఇక్కడ అదే జరిగింది, ప్రాణాలను చేతిలో పెట్టుకున్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అయితే బాగా వెళ్ళాము, కానీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ దాటుకోవడానికి ఫుల్ భయం వేసేస్తుంది. గాలి అయితే రయ్యమని వచ్చేస్తుంది. అందులోనూ వాటర్ అయితే మధ్యలో సెంటర్లో వచ్చేసి ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా మా చెల్లి ఎలాగోలాగా దాటేసింది. అండ్ నేను విష్ణు అయితే సరే నువ్వే వెళ్ళొచ్చావు కదా, మేము కూడా వెళ్ళొచ్చేస్తాంలే అన్న ధీమాతో వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు ఏం హ్యాపీగానే వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు ఏమైంది అన్నది అయితే మీరు కూడా చూసేయండి. అందుకే వాటర్తో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు ఏ విషయంలో అయినా సరే. అండ్ హోమ్స్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న కాలనీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఎలా రోజు దాటేసుకుంటున్నారో నాకైతే ఏం అర్థం అవుతలేదు. మనం ఫోన్ మీద కాలు పెట్టంగానే అది షేక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ షేక్ అవ్వడంలో ఏంటంటే కొంచెం కంగారు పుట్టేస్తుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి విష్ణు నేనైతే హాయ్ చెప్తున్నాము, మా చెల్లి ఇక్కడ వీడియో తీస్తుందన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ వాటర్ని అయితే చెక్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే వర్షపు నీళ్ళు అయినా సరే చాలా తేటిగా వస్తున్నాయి. ఏది వేసినా సరే, కాయిన్ అలాంటిది వేసినా సరే కనపడేంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు అయితే. అండ్ చుట్టూ చూస్తున్నారా షెడ్స్ అంటే ఇళ్ళన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు పాపం ఏదైనా సరే సరుకులన్నీ దీని మీద నుంచినే తీసుకెళ్ళాలి. మనం ఒక్కసారి నడవడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాము, కానీ అక్కడ ఫోల్ అనేది వాళ్ళు కరెక్ట్గా వేసుకోలేదు ఫ్రెండ్స్, అది కొంచెం అటు ఇటుగా కదులుతుంది. అదనమాట. విష్ణు అయితే వచ్చేసాడు ఎలాగోలాగా. నెక్స్ట్ నేనైతే ప్రయోగం అయితే చేస్తున్నాను, ఎలా రావాలి ఏంటి అన్నదైతే. అండ్ ఫైనల్లీ నేనైతే భయపడిపోతున్నాను, నేను రావట్లేనమ్మో, నేను రాని ఇతల నుంచి అవతలకి అనేసి. అండ్ విష్ణు అయితే రామా రామా అని పిలుస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాం కదండి ఫ్రెండ్స్, కానీ గత 3 రోజుల నుంచి మాకు అసలు నీళ్ళు అన్నవే రావట్లేదన్నమాట. అంటే కరెంట్ అన్నది కట్ అయిపోయింది. వర్షం అంటే వడగళ్ళ వాన పడింది కదా, దాని దెబ్బకి మోటార్లు కూడా పోయాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే చూసారు కదా ఎలా అయితే నేను చెప్పానో అలానే మామిడి చెట్లనైతే సర్వనాశనం చేసేసింది వడగళ్ళ వాన అని చూస్తున్నారు కదా. వడగళ్ళు అయితే అండ్ మామిడి తోట చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎంత పెట్టుబడి పెట్టుంటారు. పంట చేతికి వచ్చే టైంకి ఇలా అయితే ఏ రైతుకైనా బాధే ఉంటుంది కదా. సో అనంతపురం డిస్టిక్లో అయితే ఇలా జరిగింది. అండ్ ఇది వాళ్ళని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఒక విషయం అనమాట. అంటే వానలు రావడం వల్ల ఎంత నష్టం జరిగింది అన్నదైతే ఆ పంట వేసిన రైతులకు మాత్రమే తెలుస్తుంది. అండ్ ఈ వర్షాల దెబ్బకైతే అనమాట. అండ్ ఇది వాళ్ళ మన చిన్న వీడియో. ఈ వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.